రామకృష్ణ పరమహంస, మాత శారదాదేవి, స్వామి వివేకానంద గారికి నమస్కరిస్తూ అందరు కూడా పేరు పేరు నమస్కారం. కార్యక్రమం సంస్కార్ 2026లో పాల్గొనడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక పిల్లల్లో పేరెంట్స్లో మార్పు వస్తుంది. సంస్కార్ 2026 ఇంకా దేశవ్యాప్తం కూడా జరగాలి. యాజమాన్యానికి నేను కోరుతున్నాను. రామకృష్ణ మఠము డిసిప్లిన్కి ఒక మారు పేరు. ఏఐ మీకు డాటా ఇవ్వచ్చు, కానీ ఒక ఎంపతి కానీ, ఒక కంపాషన్ కానీ, ఒక జ్ఞానాన్ని, ఒక విజ్డమ్ని ఇవ్వలేదు. పేరెంట్స్ ఇప్పుడంతా డబ్బుల కోసము, ఉద్యోగ కోసము, మనము కూడా ఎందుకు ఇంట్లో కూర్చోవాలి, డిఐజీ కావాలంటే పోలీస్ డిఐజీ కాదు, డబుల్ ఇన్కమ్ గ్రూప్ లో చేరాలని చెప్పి చాలా మందికి తపనం ఉంది. చాలా మంది పిల్లలు నెగ్లెక్ట్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఇస్ ద బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియా ఒక వలలో పడిపోతున్నారు. సోషల్ మీడియాలో కనిపించిందంతా నిజం కాదు. రకరకాల వలలు వేసి పిల్లల్ని ట్రాప్ చేసి చాలా మంది మోసపోవడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలతోని టైం స్పెండ్ చేయాలి. అట్లానే స్కూల్ టీచర్స్ కూడా అట్లానే అయినారు. గురుజీ అన్నట్లు టైం లేదు, మాకు సిలబస్ కవర్ చేయాలి. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందనేది పిల్లలకి చెప్తలేరు. క్రైమ్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడంతా ఈ సోషల్ మీడియాకు, సైబర్ క్రైమ్స్ కి, డ్రగ్స్ కి, వ్యసనాలకి అలవాటై చాలా మంది ఫ్యామిలీస్ నష్టపోతున్నారు. మళ్ళీ ఫోన్ ఇచ్చేసి చూసుకోండి, చదువుకోండి అని చెప్తే కాదు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది parents to be very very responsible. We should always have outdoor activities more. ఇది ఆన్లైన్ని తగ్గించాలి. సో అందుకు వాళ్ళకు ఏదో ఒక ఇప్పుడు ఇక్కడ సంస్కార్ 2026లో పెట్టారు. అట్లానే మళ్ళీ పెయింటింగ్ క్లాస్ కావచ్చు. మంచి మంచి టాలెంటెడ్ పిల్లలు ఉన్నారు, ఐడెంటిఫై చేయండి. సో మీ యొక్క ఆశల్ని వాళ్ళపైన రుద్దొద్దు. మీరు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం టాలెంట్ ఉంది అదే చేయాలని చెప్పి కోరుతున్నాను. మన పిల్లలకి ఎప్పుడు కూడా సక్సెస్ అంటున్నారు. స్వామి వివేకానంద చెప్పినట్లు వేసారి ఓడిపోయినా మళ్ళీ ఒక్కసారి అదో మళ్ళీ మనం అటెంప్ట్ చేయాల్సింది. ఓటమి అనేది నేర్పించాలి. ఎప్పుడు కూడా సక్సెస్ అనేది నేర్పించుకోకపోతే ఓటమి అనేది తెలియదు. ఒకటేసారి వాళ్ళకు ఒకసారి వచ్చిందంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. పేరెంట్స్ కి పిల్లలు కూడా పేరు అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జై హింద్.